పరుగులు తీ. అనిత అగో ఏమైంది? సైకిల్ మీకు కింద పడ్డానే. సైకిల్ మీద నుండి పడితే గింత దెబ్బ తగులుతుందా? కుక్కటం వచ్చింది కట్ట మీద, ఆయన కింద పడ్డా తూము కొనకోయి తాకింది. రక్తం బాగానే వెళ్తుంది. దవాఖానలకు పోదాంపా. ఏ దవాఖానలకు ఎందుకు, ఇక్కడ చూపించుకుందంతి. ఏమద్దు, అది గంత పెద్ద దెబ్బ తగిలింది, పెద్ద దవాఖానలకు పోదాంపా. పెద్ద దవాఖాన ఏమద్దు, నీ ఇది పెద్ద ముచ్చట కాదు. గంటల 150 రూపాయలు ఉన్నాయి తేపో. అనిత, మీ బాపు కొట్టిండే నాకు నిజం చెప్పాలని ఉన్నది, కానీ నిజం చెప్తే మీ బాపు మీద పేమేడ పోతుందో అని చెప్తలేనే. నువ్వు నిజంగా సైకిల్ మీద నుండి పడ్డావా? అరే నిజంగానే సైకిల్ మీకెళ్ళి పడ్డానే. నిన్నుతో అబద్ధం ఆడతానా చెప్పు? సైకిల్ మీద నుండి పడితేనే ఇంత పెద్ద దెబ్బ తగులుతుందా? అరే అవ్వతోడే, నీ మీద ఒట్టు. సైకిల్ మీకెళ్ళే పడ్డానే. సరే బిర్యానీ పోయి రాపో. పోయేస్తా కానీ అన్నం వండుతున్నావానే? అన్నం అత్తవా నువ్వు? ఆగు, మరి ఇంట్లో పెట్టేస్తా. ఇక అద్దుది మళ్ళీ నువ్వెందుకు ఊళ్ళేకు. పెళ్ళి కాగానే 2 రోజులకే దెబ్బ తాకిందని మళ్ళీ అంతా ఊరంతా పూకారు. నేను పోయి పట్టి కట్టుకుని వస్తా పో. సరేనా? సరే, ఇంట్లోనే ఉండు. ఎటు పోన్లే. అనిత వచ్చినావా? ఈ లోపల ఏమన్నా డాక్టర్? ఏం కాలే, బండ ఓర్చుకపోయిందని అన్నాడే. ఆయనతో పట్టి కట్టిండు, సూదేసిండు. ఆనే 2 గోళీలు వేసుకున్నా. గీ పసుపు గోళీ తిన్నాక వేసుకోమన్నాడు. ఏమైనా కుట్లు పడతాయి అన్నాడా? కుట్లేం లేదు, గింతంతనే ఓర్చుకపోయింది, బాగా తాకలే అని అన్నాడు. గోళీలు బాగానే ఇచ్చిండు కదా. బాగా ఎక్కడి 3. సరే తిన్నాక వేసుకుంటా గీ గోళీ ఆదికి అయ్యి. సరే దా పడుకున్నా. ఒక్క దిక్కుండ రాదా అనే. అయ్యో మంచం ఎత్తన్నా కదా, పడుకో. కుక్కలు పాడని కుక్కలు అడ్డచ్చుడు ఏందో, ఏం పడడో ఏందో. పోయినావా? ఆధార్ కార్డు తీసుకొచ్చినావా? ఏడవైనా పోలేదు. పోలేదా? పోపోయిందా? ఏమైంది? అమ్మా తేవాలా? నీళ్ళు తేవాలా ఏమన్నా? అద్దద్దు, తలకాయ బాగా నొస్తుంది. ఏ గంత దెబ్బ తగిలినాక నొయ్యదా? మెత్త ఇట్లా ఉన్నదా? ఉన్నది. మెత్త తీసుకురాపో. ఇప్పుడు కొంచెం మెత్తగా ఉన్నది. అన్నం తిన్నావానే? ఎప్పుడు నేను అండు కూడా మండలేదు, నువ్వు అటు పోయినాక. అయ్యో అండలేదా అని? సరే అండిపో మరి. కూర ఏం చేయాలి?
పప్పు అండిపోయే. పప్పు తింటారు ఎవరైనా దెబ్బ తగిలిన వాళ్ళు? నాకు కాదే పప్పు, నేనేదో ఎల్లిపాయ కారం అన్నా మామిడికాయ తొక్కని వేసుకొని తింటా. నీ మందం వండుకోపో పప్పు. ఎందుకు టమాటాకైనా కూర చేస్తా. ఉన్నాయా టమాటాలు? ఉన్నాయి. సరే అండిపోయే. అన్నమైనాక విలువ. సరే. మళ్ళీ ఎందుకు రమ్మనవే? కానీ మౌనవ్రతం ఇట్లా చేస్తానవేంది? రమ్మని ముచ్చట చెప్పాలి కానీ ఏమో మూల కూర్చున్నట్టు అట్టి కూర్చున్నావు. చెప్పు. అది చిట్టి ప్రవీణ్ గారితో వేయిన దానివల్లే పసిగాడు ఇంటికి వచ్చిండ్రా. ఇంటికి వచ్చిన వాళ్ళు మాట మీద మాట ప్రవీణ్ గారిని బెదిరిద్దామన్న అన్నోళ్ళు ఈ పసిగాడు నేను అటు వాంగాడేటో సైకిల్ మీద పోతాడు. పేనోళ్ళు బెదిరి రాన్నోళ్ళు ఆవేశం మీద అని పూర్ర వాళ్ళు కొట్టిండు కాదు. బాధ జ్ఞాన దెబ్బలు మరానికి రక్తం వెళ్తాండ్రా తలకాయలకి వెళ్ళి. ఏ రక్తం వెళ్తాయి దానికి నువ్వేం చేస్తావే? మా అంటే సత్తరు కావచ్చు, అయినా మీరు కావాలనే చేస్తారు కానీ. నాకు ఆ ఉద్దేశం లేదురా, అనుకోకుండానే జరిగిందిరా ఇదంతా. మనసున పడతలేదురా. నీకెందుకు మనసున పడుతుంది? ఎట్లాగా నీకు ఇవ్వాలని లేదు నీకు బుజ్జిని. అటు సత్తేంది బతుకుతేంది, అయినా నువ్వెందుకు రంది పడతాను వేగంతగాను? లేదురా, అసలు వీడు ఎందుకు వచ్చిండు, నేను ఎందుకు వేయను, ఆడు ఎందుకు కలిసిండు, నాకంత పిసలేస్తాందిరా. అవురా ఫస్ట్ నీకన్నా తెలియలేదారా? కానీ పోయి కట్టేందుకు కొంచెం చంపుతారా తలకాయకి వెళ్ళి? పుష్కన చస్తే వనికి బాధరా. ఏందిరా సంపకపోతే ఏందిరా అని వాడేదో సోపతి గారి ఇంటికి తీసుకొస్తే చిట్టిని గెలికి లేపకపోతే ఆరాడు. మా బావ వాడిని బెదిరివన్నాడు, నేను చంపుదాం అనుకున్నా, మళ్ళీ ఆపిండు. లేకపోతే వాడిని చంపేదే ఉండే. ఆయన ఎప్పటికీ చంపుతారా అని. అరే పసిగా నువ్వు చేయబట్టి నాకు కట్టం వచ్చిందిరా అని బెదిరిరా అంటే పుర్ర వాళ్ళ కొడుతుంది. ఈ ముచ్చట చిట్టికి తెలితే ఇంకా అది ఎంత దూరం అవుతుందిరా నాకు కథం. దే నువ్వెందుకు భయపడతానవే? ఆడ సత్త సావంతి అయినా మనోడు కొట్టింది పెద్ద దెబ్బేం కాదు, దెబ్బ చిన్న తాకింది కానీ రక్తం బాగా వెళ్తుంది. అయినా సత్యేందే సప్తా భయపడ. అవురా భయపడకంటాను. రేపటి సత్తే ఎవరికి రా బాధ? మా చిట్టు ఒకటే అవుతుంది, మా అన్నం తీసుకుపోయి జైలు వండ పెడతారు. అప్పుడు అది ఒకటే అవుతుంది, వాడు వస్తాడు, మా అన్న జైలు ఉంటాడు. దాని పరిస్థితి ఎట్లా? పరిస్థితి అంటాను, ఇంకో పెళ్లి చేస్తాడు. 2-3 పిల్లలు పుట్టిన దానికే ఇంకో పెళ్లి చేస్తారు, దానికి చేయలేమా? మళ్ళీ పరిస్థితి అంటాను. నువ్వు బావురా ఏందిరా బాగా మాట్లాడుతారు? బాగానే వస్తా ఉన్నాడు, మీరు బాగా మాట్లాడుతారు ఎవరా? వాడిని నలుతావురా రేపటి నుంచి. ఆగురా పసిగా, నువ్వు ఆగుబా, వాళ్ళు లేకుంటే ఏంది? నువ్వు చేయబట్టి నాకు రామగోస వాడైంది. అది రాదు, ఏం చేద్దాం చెప్పురా. ఇప్పుడు అంతా అయిపోయాక ఏం చేస్తామంటే అరే ఆరు నువ్వు మధ్యలో మళ్ళీ వెళ్ళి పెట్టకురా. ఇగోరావన్నా నువ్వేమనుకోని అంటే ఒక ముచ్చట చెప్తానే. ఏంటిదిరా? పొద్దుగా లేచి ఆ ప్రవీణ్ గారి ఇంటికి లేనప్పుడు ఆయన ఇంటికి పోయే సిట్టికి ఆ ముచ్చట చెప్పు, మెల్లగా సంధాయించే, అప్పుడైనా నీ మనసు తృప్తి పడుతుంది. మరి ప్రవీణ్ చిట్టికి చెప్పడారా? ఏం చెప్పడు, ఫస్ట్ అయితే నువ్వు పొద్దుగాల పోయిరా. అదే ఇంటికి పోయిరావా? పోయొచ్చినాక ముచ్చట చెప్పినాకనే కానీ మనకు తెలిసేది ఏందనేది. నువ్వైతే చెప్పు సరేనా? మేము పోయేస్తాం మరి. పరా బిడ్డ మాట్లాడుతుంది పో. ఏమైనా మంచిగా ఒకసారి పోయేస్తారు. సరే సరే పోయిరా. మళ్ళీ పోవడానికి ఎందుకు ఏంది పోతే ఇప్పుడు ఎగ్ అయితలేదు ఏమైతలేదు. ఓ పొరియే ఏంది ఆ బూడిదంతా అలానే పోతున్నావా అనే? సాపతే బదులు బూడి పోతున్నావేంది? రాత్రి వానకు కట్టెల లోపల ఏమంటే వేయలే కానీ పొగరమ్మంటారు అదేగా తడిచినాయి అంతా. దెబ్బ తాకి నీ ఇంట్లో ఏమంటే కానీ నువ్వు ఎత్తామావే. మాసాల్తి సరే కానీ ముఖం కడుకపో, చాయ్ అవుతుంది డబ్బా రొట్టె పెట్టుకొని తిని గోళీలు వేసుకుందాము. సరే కడుక్కుంటా కానీ జర చక్కెర తక్కువే, ఎక్కువ ఎత్తాను నువ్వు, బాగా తీయగవుతుంది అది. జల్ది ముఖం కడుక్కొచ్చుకోయే, చాయ్ పెట్టిన తాగావు. ముఖం కడిగి ఛాయ్ మా తాగుతా కానీ రోజు ఎక్కతక్క చక్కెర ఎత్తాను కానీ చిట్టి, నువ్వు చక్కెర వేసినందుకే నాకు ఛాయ్ తాగబుద్ధి అయితే లేదే.
అని చెప్పద్దా? ఇప్పుడు చెప్పినా కానీ ఇక రేపటికి వెళ్ళి తక్కువ మా ఎత్తతి ఎక్కర ఎక్కువ వేసుకుంటా తీయగా ఎత్తున్నావు. మాదాలు ఎంతసేపు కూర్చుంటావు? పోయి తొందరగా అడుగుపో. కడుక్కుంటా. ఈ గొర్రె పిల్లని చూడు, ఆయన తెంపుకొని పోవాలా. మా చూస్తా. ఇగో నీ అవ్వ ఆగు. దాని దగ్గర పెట్టి ఆగమంటే ఆగుతుంది అది. పో ఇంట్లోకో. నువ్వు తినవానే? నాకు అద్దు అద్దా? అద్దు. సరే షాయదా చల్లారుతుంది మళ్ళా. కూరగాయలు ఉన్నాయా? కూరగాయలు లేవు, ఏం లేవు. తీసుకురావన్నా? మార్కెట్ పోయి తీసుకురాపు. తీసుకొద్ది కదా, మంగళవారం అంగడి కదా. అవును, అంగడి పోయి తీసుకొస్తా. ఎప్పుడు పోతావు? ఇప్పుడు పోతావా? ఇప్పుడు పోదాం. పోయి రాపు మరి. పోయినాక ఏమేమి తేవాలి? ఏమేమి తెస్తావు? నీకు తెలియదా? కూరగాయలు ఏమున్నాయి చెప్పు, ఏమేమి తేవాలి? గా పావు కిలో మిరపకాయలే, టమాటాలే, పావు కిలో బీరకాయలు, అలసంతకాయలు, బెండకాయలు అవన్నీ పావు కిలో పట్టుకొని రాపు. మళ్ళీ టమాటాలు ఎందుకు? నిన్ననే అంటివి. ఈ కూరల్లో ఏమెత్తావు? టమాటా వేయవా? మనకి ఏమైనా ఫ్రిడ్జ్ ఉందా? నాకు అర్థం కాదు. ఎండ్లో పెడతావు అన్ని తీసుకొచ్చి. పావు కిలో ఎన్ని రోజులు వస్తాయి చెప్పు? ఎప్పటికప్పుడు తీసుకొచ్చి అనుకుంటే ఏమవుతుంది? నీకు రోజు ఉంటుంది అంగడి? అరే అంగడి రోజు ఉండకపోయినా నీ ఏమైనా పోయి తీసుకొచ్చానే రామాడుకు, నీకేమవుతుంది చెప్పు. సరే కానీ పోయి ఇక గోళీలు తీసుకురాపో. తెత్తా. గోళీలు తీసుకొని నేను పోతా. నీళ్ళు కూడా దే, మళ్ళీ అట్లనే ఉడికొచ్చావు. మాదెత్తా. సాయి చేసింది చూడు, మొత్తం కట్టెల వాసన వస్తుంది. ఉన్న బూడిదంతా అయిపోయినావు. అన్నీ ఎత్తా కానీ ఇది వేసుకో. తిన్నాక వేసుకో రాదు మెల్లగా. ఏం కాదు. ఇదే ఇంకో దాచిపెట్టు. అదేగా అద్దు. ఇదే వచ్చేవరకు అన్నం వండి పెట్టు. అమ్మా ఆడుతా. బిర్రన్ రా. ఆగు, ఏమైందిరా మామ? గనిగన దెబ్బలు ఎట్లా తాకినారా? ఎవడు కొట్టినరా నిన్ను? ఇంకెవరు కొడతారా? సిట్టోల బాపేరా. సిట్టోల బాపు ఇంకోడు ముద్దున్నారా. ఆ బాడుకో అందరు కలిసి రాముడు పోతున్నారా. సైకిల్ మీద పోగా దొరకబట్టి ఆగబట్టి పొట్టు కొట్టిర్రా. ఇక్కడ బాగా తాకింది, ఇక్కడ ముందర బాగా తాకిందిరా. అరే ఆ ముంజ కొడుకుని ఇలా చంపి పారేస్తారా? అది మనిషి అప్పసూరా. ఇంకా కోపం దక్కలారా నీ మీద? నిన్ను దయ్యం పట్టినట్టు పట్టిడదురా. రే నాకు ఇయ్యాల కిరుము లేచిందనుకో, మీ మామగాని చంపి నీ జైల్లో కొత్తరా. ఇయ్యాల ఏమైనా మంచి నేను పిస వర్రకురా. ఆవేశంతో చేయొద్దురా ఏ పని అయినా కానీ, ఆలోచించి చేయాలి. ఎందుకు ఎగిరితా పడతానో చెప్పు. అరే ఎగిరిత పడితే ఏం చేయమంటావురా? ఎన్ని రోజులు గోస వచ్చుకుంటారా నిన్ను? అరే నువ్వు సపరేట్ ఊకోరా. గోస ఉంచుకున్నది నన్నే కదా. నువ్వు ఎందుకు అది అవుతానో చెప్పు. పగబట్టిండు. ఎన్ని రోజులు పగబడతారా? దేను ఆవురా, ఎప్పుడు సోది ముచ్చట చెప్తావు. అరే నువ్వైతే ఒప్పుక పట్టరా, మేమైతే అస్సలే ఒప్పుక పట్టాం. ఎన్ని రోజుల నుంచి ఒప్పుక పడుతున్నావు మేము? అరే బాలుగా, ఈసారి అయితే పక్క ఇలా మామగారిని వేసుడే. ఆడేమనుకున్నా మంచిదే, ఇక లేచి పారేద్దాం ఏమన్నా కానీ. ఏ ఆగే బల్బన్న పైన చెప్తానే అయిను. ఎందుకు అట్టే లొల్లి చూడు, అట్టే పగలు. మొన్ననే పెళ్ళా అన్నకి, గా మాత్రం కోపం ఉండాలి బాబుకి. ఏ నీకేమెరకరా తమ్ముడు? ఆ పోరిని ప్రేమించిన కాంచి కొట్టుడు తిట్టుడు ఎడబడతాడు తిట్టుడు మానలేవారా? మాకు సిగ్గులేవా? మాకు గొట్టరాక తిట్టరాకనా? ఏదో ఓపిక పడుతుకుంటున్నావు. ఏ ఓపిక నశించిందిరా. ఆడేమన్నా కూడా మంచి. నేనైతే వాళ్ళ అయ్యను ఏదోటి వేయకపోతే బ్యాంక్ ఈ సగం మిసం కొరుకుంచుకుంటారా. ఇగో గివ్వే అద్దంటారా? గానుకున్న తెలియలేకపోయా. కానీ ఎంత మంచిగా చెప్తుండు చూడు. ఏం మనిషి ఉన్నావురా నాకు అర్థం కాదు.
అద్దురా ఆయనను కొట్టిరా అనుకో మీరు అట్టిగా అనితకు నేను దూరం అవుతారా మా ఇద్దరి మధ్యలో గొడవలు అవుతాయిరా ఎందుకు చెప్పు ఏదైనా ఉంటే ప్రేమతో గెలవాలరా ఏది గెలిచినా ఏ అన్న నీ పని నువ్వు చేసుకోబోయే వీళ్ళని పట్టించుకోకు వీళ్ళకి ఎప్పుడు లొల్లిలు కావాలి నీ పని నువ్వు చేసుకోబోయే ఎప్పుడా అడవండు ఎప్పుడైందని మాకు తెలియదారా మనకి ఏ ఆపద సంపద వచ్చినా మేము చూసుకుంటున్నాం మాకు తెలియదా అరే బాలు మీరు ఆపద వచ్చినా ఏది వచ్చినా మీరు చూసుకుంటారా నేను కాదంటలేను అట్టే లొల్లలద్దు ప్లీజ్ మీ దండం పెడతా నేను అనిత కూరగాయలు తెస్తా అని చెప్పిన నేను అంగట్లోకి పోయి కూరగాయలు తీసుకొస్తా మీకు అంతలా ఉంటే నాకు ఏమైనా సాయం చేయబుద్ది అయితే ఏమైనా పొలం చూడుర్రి ఓ 2 ఎకరాలు 1 ఎకరం చూడుర్రి నేను కౌలు చేసుకొని అయినా బతుకుతా కానీ నాకు గొడవలు వద్దురా రే సరేనా ఏమనుకోకు రైట్ రా రే తమ్మి సరే అన్న దెబ్బలతో ఎట్లా పోతావురా ఇక పోతాం ఎలా పోతుంది రమణాను అద్దురా మీరు అచ్చురద్దు కానీ లొల్లిలు అయితే పెట్టుకోకూరి సరేనా ఈయన కూరగాయలకని వేయండి ఇంకా అత్తలేడేంది ఈయన బయటికి పోతే భయమే ఉంది మళ్ళీ ఏమైందో ఏందో ప్రవీణ్ గారు బయటికి పోయిండా అని తెలిసింది కానీ పుస్తకం ఉంటే ఏమో చూద్దాం చిట్టి బయట కనబడదా కనబడితే నువ్వు మాట్లాడతా లేకపోతే మళ్ళీ వస్తా పెరడికే ఉందిగా చిట్టి ఏం చేస్తాను బాపు నువ్వు మొత్తం అనుకోలేదే బాపు ఏడవకరా ఎందుకు ఎడతాను వేడవక నిన్ను ఇడిచిపెట్టి నేను ఒక్కరోజు కూడా లేను నాకు కూడా పానం కొట్టుకొని వచ్చింది 2-3 రోజులే నిన్ను చూడక ఎట్లుంటున్నావే బాబు నువ్వు మంచిగానే ఉన్నా చెప్పు తిన్నావా నువ్వు చూడు అంత ఎట్లా వాడైనావు బక్కగా అయినావు నువ్వు తింటున్నావో లేదో ఒక్కని ఉన్నావని రంది పెట్టుకున్నా ఏదో తింటానో లేకపోతే వంటానా నేనేం చేయాలి చెప్పు నువ్వు చేయబట్టి నాకు కట్ట ఉన్నది నా బాబు కూర్చునేదా ఏడవకురా ఎటు పోయిందిరా కూరగాయలు నేను అంగడి వేయండు ఏడవకు నిన్న రామడుగు వెళ్ళినట ఆ కట్ట మీద నువ్వు పడితే దెబ్బలు తగిలినాయి బాగానే తాకినాయారా బాగంటే తలకు తాకింది ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నాడా ఇప్పుడు మంచిగానే ఉన్నాడు ఇంకా అంతో నద్దురా మనం పోదాం పారా ఇంటికి పోదాం పారా బాపు నన్ను చూడడానికి వచ్చినావు అనుకున్నా ఇట్లా ఇంటికి తీసుకుపోతావని వచ్చినావు అనుకోలే నువ్వు విన్నాడు పోయే బాపు నేను రాను ఇప్పుడే దెబ్బలు తలిగి ఉన్నాయి ఆయన నిడిసబెట్టి నేను రాలేను నువ్వు ఇక్కడ నుండి పో బాపు గింతంత దెబ్బలు తాకుతా అని మీద జాలి చూపెడతాను కనిపించిన నా మీద కొంచెమన్నా జాలి లేదా అని ఇవాళ ఆడు ఎక్కువ అయిండు నేను తక్కువ అయినా నువ్వు చెప్పుతే నువ్వు చెప్పు ఇప్పుడు ఆడే ఎక్కువ అయిందా చెప్పు నన్ను నమ్మి తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు బాపు ఆ నమ్మకాన్ని ఎట్లా పోగొట్టుకుంటా అదే పోదాం ఇంటికి అత్త బాబు నీకు దండం పెడతా నువ్వు నుండి పో మా ఇంటికా నుండి పో నువ్వు ఆయన అత్తే మంచిగా ఉండదు నువ్వు ఇప్పుడు నీ ఇల్లు అయింది ఇది నువ్వే నన్ను చదువుకో నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు బాబుకి ఎందుకు అర్థమైతలేదు అనిత ఇక ఏమైంది గట్లున్నావు మా బాబు వచ్చిండు మీ బాబు వచ్చిండా వచ్చిండు ఇంతకుముందు మీ బాబు మన ఇంటికి ఎందుకు వస్తాడే నువ్వు గమ్మతి ఎత్తావు నిజంగానే ఓ బాబు వచ్చిండు
నిజంగా వచ్చిండా లేకపోతే నేను పోయినాక వండుకున్నాక కలలకు వచ్చిండా? కాలేం కాదు, నిజంగానే వచ్చిండు. మీ బాబు మన ఇంటికి ఎందుకు వచ్చిండే? నన్ను ఇంటికి తీసుకుపోదామని. ఇంటికి తీసుకోమని వచ్చిండా? అవును. మరి మీ బాబు రమ్మంటే ఓపోయినవే, మా అంటే 2 రోజులు ఉండి రాపోయి నువ్వు. 2 రోజులకు ఉండడానికైతే నేను తీసుకోకపోవునా? అట్లా అంటావా? మరి గిట్లుండేందా మీ బాబు? మళ్ళీ రోగం పుట్టిందట, మన దగ్గరికి ఎందుకు వస్తాడు? ఏమో తెలియదు. అరే అయిన జాగాలో అయినా బతకచ్చు కదా, మన జాగాలో మనం బతుకుతాం కదా. అయిపోయింది, మీద మన్ను పోసిండు, అన్నీ చేసిండు. నీ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం తెలియనట్టు వచ్చి నీ దగ్గరికి వచ్చి బతిలాడుతున్నారు అమ్మని. కానీ నిజంగా మీ బాబుది ప్రేమనే. మరి లేకపోతే ప్రేమ ఉంది కాబట్టి వచ్చిండు. నన్ను చూడకుండా ఉండలేకపోతాడట, అందుకే తీసుకుపోతాను అంటాడు. ఓ మీ బాబు వచ్చినేమోగా. నేను ఏదో ఉట్టిగా ప్రేమ అనగానే బాబు మీద ప్రేమ వంగుతుంది నీది. అవ్వ పిల్లకు. ఉండిపో, ఆనే ఉండిపో. ఇంకేంది? మా బాబు ముందు వచ్చిండా, నువ్వు ముందు వచ్చినావా? జీవితాంతం ఉండేది నేనా మీ బాబా? నేనే కదా. రేపు మీ బాబుకి ఏమైనా చూసుకునే మనమే కదా. అయితే నువ్వు ఒక్కదాని పోయి ఉండవు కదా చూసుకునేందుకు. నేను రానా? భలే ఉంటావే. రేపు మీ బాబుకి మనం కాకపోతే ఇంకో వాళ్ళు అవుతారు. మీ చుట్టాలు వచ్చి చూసుకుంటారా ఏంది? మనమే కదా చూసుకునేది. మనం చూసుకుంటే చిన్న పని నన్ను చూసుకుంటే లేడా? ఆ ప్రేమ ఎట్లుంటుంది? చూసుకోపో అయితే. నాకెవరేం తక్కువ కాదు. మరి తక్కువగా ఉన్నప్పుడు మరి ఎందుకు వచ్చేవరకు మొత్తం నలిలేక ఎందుకు ముఖం పెట్టినావు? ఏడుపు ముఖం. సంబరపడకుండా ఉండాలి కదా మీ బాబు వచ్చిండని. తీసుకోపోతాను అన్నాడు కదా. నీకు అర్థమైతలేను, మా బాపుకు కూడా అర్థమైతలేను. ఇద్దరి మధ్యలో నన్నే. నిన్ననే అర్థమైంది బాబు గురించి బాగానే. ఏం అర్థమైంది అంతగానే? ఏం చేసిండు? మీ బాబు ఏం చేస్తాడే? ఏం చేయడు. మరి ఎందుకు మా బాబు మీద పడతావు ఎప్పుడు? ఇలా కనమల్లే వచ్చిండు ఏం తెలియనట్టు నేను లేనప్పుడు. దమ్ముంటే నేను ఉన్నప్పుడు రావాలి, ఇంట్లో మట్టి కొట్టినట్టు కాదే. నువ్వు ఉన్నావు లేవన్నది మా బాబుకి ఏం తెలీదు. దా నడు. ఎక్కడికి? నడువే నడు. అరే ఎక్కడికంటే చెప్పవేంది? బాబు ప్రేమ అంటున్నావు కదా. దా. అరే ఇప్పుడు నేను ఏమన్నానని? నువ్వురా. ఎక్కడికంటే చెప్పవేంది? నోరు మూసుకో, సక్కా నడువు. ఎందుకు నువ్వు నడువు. బాపట బాబు. అందరికీ నమస్తే. వీడియో ఎట్లుంది? బాగుందా? బాగుంటే మాత్రం కంపల్సరీ లైక్ చేయరని పేన వీడియోలో చెప్పిన. ఆ వీడియోలో మాత్రం మీరు ఇచ్చిన రెస్పాన్స్ వేరే అంటే వేరే లెవెలు. ఫర్ ద ఫస్ట్ టైం మన చిట్టి చింటూ ప్రేమ కథకి ఆల్మోస్ట్ 5,000 లైకులు వచ్చినాయి. ఈ 15 ఎపిసోడ్లల్లో ఆ 15 ఎపిసోడ్కి వచ్చిన లైకులు ఏ ఎపిసోడ్ కూడా రాలేదు. ఆ 15 ఎపిసోడ్కి వచ్చిన ఈ కామెంట్లల్లో ఏ వీడియో కూడా రాలేదు. సో మీ కృతజ్ఞతలు ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని కూడా కంపల్సరీ లైక్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి. పేన వీడియోకి 5,000 లైకులు వచ్చినాయి. ఈ వీడియో కొంచెం ఎక్కువ లైకులు వచ్చేటట్టు చేయండి. అట్లనే పేన వీడియోలో కామెంట్లు కూడా ఎక్కువ వచ్చినాయి. సో దీనికంటే ఎక్కువ కామెంట్ వచ్చేటట్టు మీరు అందరూ సపోర్ట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టుర్రి, లైక్ చేయరి. అట్లనే ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే మీరు వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో అప్పుడు మాకు కూడా కొంచెం బూస్టింగ్ ఉంటుంది. అరే మంచిగా వ్యూస్ వస్తున్నాయి, మనం ఇంకా మంచిగా వేయాలని చెప్పేసి మాకు కూడా అనిపిస్తుంది. సో దయచేసి మీరు షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో, మీ వాట్సాప్ స్టేటస్లలో పెట్టండి. సో ఇది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.